14 రీల్స్‌కును వేరే హౌస్‌కి మధ్య ఏంటి సార్ అది? ఏంటి ఒప్పందం ఏముంది అసలుకి? అది ఇప్పుడు ఎందుకు వచ్చింది? లేదు ఏదో సినిమాస్ దండి వాళ్ళకి ఏదో పాత బాకీ ఉంది. పాత బాకీ ఉంటప్పుడు వాళ్ళు కోర్టు యాజ్ పర్ లా ప్రకారం వాళ్ళు వెళ్తారు. మనం దాన్ని ఎందుకు వెళ్తున్నాం అని అనడానికి రైట్ లేదు. కాకపోతే వాళ్ళు కూడా హీరోస్ ఇంటర్నేషనల్ బాలయ్యబాబుతో సినిమా చేశారు వాళ్ళు. మరి బాలయ్యబాబుతో మంచి ర్యాపో ఉంది. మరి వాళ్ళు కూడా ఒక మాట అనకుండా మరి మాట్లాడకుండా ఎందుకు ఇది జరిగిందో అర్థం కావట్లే. బాలయ్యబాబుతో మంచి ర్యాపో ఉంది. బాలయ్యబాబుతో సినిమా చేసిన వ్యక్తులు వాళ్ళు ఎందుకు స్టేకి వెళ్ళి ఈ సినిమా ఆపారో అని అర్థం కావట్లే. అంటే ఇక్కడ జరిగినటువంటి మిస్టేకే. ప్రొడ్యూసర్ మిస్టేకా లేకపోతే మరి ఏంటి? బాలయ్యబాబు గారికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, వాళ్ళది తప్పే. కాకపోతే తప్పు అని అంటానికి లేదు. మా డబ్బు మా ఇష్టం, మేము యాజ్ పర్ లా వెళ్తాం. మాకు చట్టం రాజ్యాంగం ఇచ్చిన హక్కు, లా ఇచ్చిన హక్కుని మేము కాపాడుకుంటాం. మేమే దగ్గర దౌర్జన్యం చేయట్లేదు కదా. యాజ్ పర్ లా మేము వెళ్ళామని అంటే మనం ఏం చేయాలి? అవార్డు కూడా వచ్చింది వాళ్ళకి. కానీ నాకు మాత్రం ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు కాబట్టి ఒకసారి బాలయ్యబాబుతో బాగా పరిచయం ఉంది కాబట్టి బాలయ్యబాబుతో కూడా డిస్కస్ చేస్తుంటే బాగుండేమో అని నాకు అనిపించింది. నాకు అంటే ఈ సినిమాకి ఇంత ఇబ్బంది రావడానికి కారకులు ఇటు బాలయ్యను బోయపాటి కూడా అన్నమాట అంటున్నారు. బాలయ్య దాదాపు 40 కోట్లు తీసుకున్నాడు, ఇటు బోయపాటి 30 కోట్లు తీసుకున్నాడు. ఇదే బడ్జెట్ ఎక్కువైపోయింది, వాళ్ళు ఉన్న దానితో తీశారు, ఇంకా భరించలేని పరిస్థితి, ప్రొడ్యూసర్ పరిస్థితి అయిందని అంటున్నారు. ఇది ఎంతవరకు వస్తాం? ప్రొడ్యూసర్ ఇష్టపడి సినిమా తీశాడు కదా, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇష్టపడి డబ్బులు ఇచ్చాడు కదా, ప్రొడ్యూసర్ ఇష్టపడి మరి సినిమాని ఒప్పుకున్నాడు కదా, మరి డిస్ట్రిబ్యూటర్ ఇష్టపడి సినిమా కొనుక్కున్నారు కదా, ఎగ్జిబ్యూటర్ ఇష్టపడి డబ్బు ఇచ్చారు కదా, అది టేబుల్ ప్రాఫిట్ ఉందని నేను అంటున్నా. ఈ డిస్కషన్లు ఎందుకు వస్తాయి? ఆయన తీసుకున్న రెమ్యునేషన్లో ఆయన తీసుకున్న దానికి టేబుల్ ప్రాఫిటే వచ్చింది కదా. అది బాలయ్యబాబుని చూసే ఇచ్చారు కదా, బోయపాటిని చూసే ఇచ్చారు కదా. మన హీరో ప్రొడ్యూసర్ మొక్కం నా మొక్కం చూసి ఇవ్వలేదు కదా, మీ మొక్కం చూసి ఇచ్చారు ఏమైనా? కాదు కదా. కనుక దానికోసం డిస్కషన్ కూడా ఉండకూడదు. సినిమా ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్ అన్నప్పుడు మనం డిస్కస్ చేయకూడదు. మనకి ఇష్టపడి చేసుకున్నప్పుడు మాట్లాడకూడదు. మనకి సినిమా ఫస్ట్ ఇచ్చేటప్పుడు దేవుడు అంటాం, తర్వాత వచ్చి కష్టమైనప్పుడు దెయ్యం అంటే ఎలాగా? ఇచ్చేటప్పుడు మనకి ఏ దానికైతే మనం ఒప్పుకున్నాం దానికి మనం కట్టుబడి ఉండాలి.